కూటమి ప్రభుత్వం దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు జాతీయ దళిత క్యాథలిక్ జేఏసీ నాయకుడు పెరికే వరప్రసాద్. ఢిల్లీ ఏపీ భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవులు ముస్లింలకు ఎస్సీలుగా హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛ కల్పించాలన్నారు. దళితులు చర్చికి వెళ్తే రిజర్వేషన్ కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పెరికే వరప్రసాద్. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, అదేవిధంగా ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పునఃపరిశీలించాలని నేషనల్ దళిత జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వాలని, గతంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని, రంగనాథ్ మిశ్రా కమిషన్ దళిత క్రిస్టియన్లను దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే దళిత క్రైస్తవులు చర్చికి వెళ్తే ఇంకా వాళ్ళు రిజర్వేషన్స్ వర్తించవు అని. అది వాస్తవం కాదు. సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ని ఏదో చింతాడ ఆనంద్ కేసు విషయంలో బైఫర్కేషన్ జరిగి ఆ జడ్జిమెంట్ బయటకు వచ్చింది. అది మాత్రం కాదు, రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది 2014 నుంచి సుప్రీంకోర్టులో. ఇక దళిత క్రైస్తవుల ఓట్లు వద్దంటోన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. అమరావతిలో సభ పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసే విధానాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే అది కేవలం పాస్టర్ గారి కేసు, అది పర్టికులర్ కేసు. అది దానికి మొత్తం క్రైస్తవ సమాజానికి మొత్తం దాన్ని వర్తించి వాళ్ళను భయోపేతలను చేసి భయకంపితులను చేసి ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మాకు దళిత క్రైస్తవుల ఓట్లే వద్దంటున్నాడు. ఆయన అయితే దళిత క్రైస్తవుల మీద చర్చిలు కూడా కొడుతున్నాడు. ఆయన దళితులను దాడులు చేస్తున్నాడు. అసలు ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేసి అర్హుడు కానే కాదు. ఈ సభ డిమాండ్ చేస్తూ ఉన్నది, తక్షణమే చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ ఆయనను తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నది. సభ ద్వారా డిప్యూటీ స్పీకర్ పదవి నుండి ఇమీడియట్లీ రఘురామకృష్ణ గారిని తొలగించకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 35 కోట్ల మంది దళిత క్రైస్తవులు చూస్తూ ఊరుకోరు. మొత్తం అమరావతిలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి, పవన్ కళ్యాణ్ నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.